గత ప్రభుత్వ నిర్వాకం వల్ల తలెత్తిన అపోహల్ని తొలగించి సింగపూర్తో సంబంధాలను సరిదిద్దుతామని ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రకటించారు. ఏపీ అభివృద్ధికి సాంకేతిక సహకారం అందించాలని వివిధ సంస్థల్ని సీఎం కోరారు. నిర్మాణ రంగంలో సుర్బానా, ఎవర్సైండై కార్పొరేషన్ సంస్థలు ఏపీలో పెట్టుబడులకు సానుకూలత వ్యక్తం చేశాయి. సింగపూర్లో తెలుగు ప్రవాసుల ఘన స్వాగతం నడుమ అక్కడికి చేరుకున్న సీఎం చంద్రబాబు మొదటి రోజే రాష్ట్రంలో పెట్టుబడులు, సింగపూర్తో మైత్రీ సంబంధాల పునరుద్ధరణపై దృష్టి సారించారు. తొలుత సింగపూర్లో భారత హైకమిషనర్ శిల్పక్ ఆంబులేతో చంద్రబాబు, లోకేష్, నారాయణ మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారు. ఏపీలో హౌసింగ్ ప్రాజెక్టుల గురించి మంత్రి నారాయణ, విద్యారంగంలో రాష్ట్ర ప్రభుత్వ సంస్కరణలను లోకేష్ వివరించారు. ఏపీలో పెట్టుబడులకు సింగపూర్ సంస్థలు ఆసక్తిగా ఉన్నాయని భారత హైకమిషనర్ ముఖ్యమంత్రికి తెలిపారు. సింగపూర్ ప్రభుత్వం పారిశ్రామికవేత్తల్లో సిబిఎన్ బ్రాండ్కు ప్రత్యేక గుర్తింపు ఉందన్నారు. ఏఐ, స్టార్టప్లు, వైద్య పరికరాల రంగంలో పరిశోధన, ఏపీ, సింగపూర్ యూనివర్సిటీల మధ్య భాగస్వామ్యం కుదుర్చుకోవడంపైన చర్చించారు. సింగపూర్ నుంచి భారత్కొచ్చే పెట్టుబడులకు ఏపీ గేట్వేగా ఉంటుందని సీఎం చెప్పారు. ఏపీలో పెట్టుబడులు పెట్టేందుకు ఆసక్తిగా ఉన్నామంటూ గ్లోబల్ అర్బన్ ఇన్ఫ్రా కంపెనీ సుర్బానా జురాంగ్ సంస్థ ప్రతినిధులు చంద్రబాబును కలిశారు. సింగపూర్ హౌసింగ్లో 83% ప్రభుత్వమే చేపట్టినందున ఏపీలోనూ అమరావతిలోనూ ప్రభుత్వ హౌసింగ్ కార్యక్రమాలపై భాగస్వామ్యానికి దృష్టి పెట్టాలని సీఎం కోరారు. అమరావతిని భవిష్యత్ నగరంగా మార్చే క్రమంలో ప్రోగ్రామ్ మేనేజ్మెంట్ కన్సల్టెన్సీగా సుర్బానా జురాంగ్ పనిచేయనుంది. మలేషియాకు చెందిన ప్రముఖ నిర్మాణ సంస్థ ఎవర్సెండై కార్పొరేషన్ చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ ఏకే నాథన్ కూడా ముఖ్యమంత్రితో సమావేశమయ్యారు. విశాఖలో గాని, కృష్ణపట్నంలో గాని దాదాపు 2 లక్షల చదరపు మీటర్ల విస్తీర్ణంలో ఫ్యాబ్రికేషన్ యూనిట్ ఏర్పాటు చేసే అంశాన్ని పరిశీలిస్తున్నట్టు ఎవర్సెండై చైర్మన్ వివరించారు. ఈ కొత్త ఫ్యాక్టరీని వ్యూహాత్మక ప్రాంతంలో ఏర్పాటు చేసి దేశమంతటా ఫ్యాబ్రికేషన్ ఉపకరణాలు రవాణా చేయాలని ఆ సంస్థ యోచిస్తోంది. అమరావతి మౌలిక సదుపాయాల ప్రాజెక్టులోనూ భాగస్వామ్యం అవుతామని ఎవర్సెండై ఆసక్తి వ్యక్తీకరించింది. ఐఐటి తిరుపతి, ట్రిపుల్ శ్రీ సిటీ వంటి సంస్థలతో కలిసి స్ట్రక్చరల్ ఇంజనీరింగ్ ట్రైనింగ్ సెంటర్ ఏర్పాటుపైన ఎవర్సెండై చైర్మన్ ముఖ్యమంత్రితో చర్చించారు.